ఢిల్లీలో హోలీ పండగ జరుపుకునే సందర్భంలో తరుణ్ అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఒక 20-30 మంది ముస్లింలు వచ్చి ఏకధాటిగా దాడి చేసి చంపేయడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. ఆ రోజు ఏం జరిగిందంటే ఒక 7 ఏళ్ల చిన్నారి పాప హోలీ ఆడుతుంటే ఒక బుగ్గ నుంచి డ్రాప్లో కింద పడితే ఒక ముస్లిం మహిళ మీద ఒక 2 చుక్కలు పడ్డందుకు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా దిగొచ్చి తప్పైంది క్షమాపణ కోరడం జరిగింది. ఆ రోజు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా తప్పైంది క్షమాపణ కోరడం జరిగింది. అయినప్పటికీ ఆమె జిహాదీగాలను రెచ్చగొట్టి రాడ్లు, కత్తులు, కట్టెలు, కటోరాలు పట్టుకొచ్చి అమాయకమైనటువంటి తరుణ్ని నిర్దాక్షిణ్యంగా దాడి చేసి చంపేయడం జరిగింది. యావత్ దేశం హోలీ ఈ రోజు పుట్టుకొచ్చింది కాదు, హిందూ సమాజం ఎప్పుడైతే పుట్టిందో ఆ రోజు నుంచి కూడా ప్రపంచమంతా కూడా మనం హోలీ సంబరాలు జరుపుకుంటున్నాం. అందరికీ తెలుసు హోలీ పండగ చరిత్ర. ఆ రోజు సామరస్యంగా జరుపుకుంటున్నటువంటి ఢిల్లీ 4 వీధులలో తరుణ్ని చంపిన విషయం ప్రపంచాన్ని, భారతదేశాన్ని అంతా కూడా కదిలించింది. అక్కడనే కాదు, మన హిందూరు జిల్లాలో ప్రమోద్ అన్న కానిస్టేబుల్ని కూడా ఒక దుండగుడు నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. మొస్రాకు సంబంధించిన సౌమ్య అనే కానిస్టేబుల్ని కూడా ఈ జిహాదీగాలే యాక్సిడెంట్ చేసి చంపేయడం జరిగింది. ఎటు చూసినా హిందువులపైన దాడి జరుగుతుంది. హిందువులందరూ గ్రహించాలా, ఈరోజు తరుణ్కు జరిగింది, ప్రమోద్ అన్నకు జరిగింది, సౌమ్యకు జరిగింది, ఇంకెవరికి జరుగుతుంది? ఈ కన్నయ్యలాల్ రాజస్థాన్లో కన్నయ్యలాల్ని కూడా నిర్దాక్షిణ్యంగా చంపిన ఈ జిహాదీగాలు, హర్ష కర్ణాటకలో శివముగ్గకు సంబంధించిన బజరంగ్ దళ్ కార్యకర్తని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేసి, ఎక్కడ చూసినా ఈ దేశంలో ఒక పని కట్టుకొని ఒక ఆలోచన విధానంతో తప్పుదోవ పట్టిస్తూ హిందువులని, యువకుల్ని నిరంతరంగా చంపేయడం జరుగుతుంది. ఇది బాధాకర విషయం. నిజామాబాద్ నగరంలో కూడా జరిగింది. ఎందుకని అందరూ కూడా జాగృతమై ఈరోజు తరుణ్ గారికి, ఢిల్లీలో చనిపోయినటువంటి తరుణ్ గారికి నివాళులు అర్పిస్తున్నాం. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम। अमर है तरुण कुमार, अमर है, अमर है तरुण कुमार, अमर है। భారతదేశంలో ఇవాళ సనాతన హిందూ ధర్మం ఇవాళ అనేక రకాల పండుగలు అనేవి మనం చేస్తూ ఉంటాం. దేశవ్యాప్తంగా మన హిందూ సంస్కృతి ఆధారంగా అనేక రకాల మనం జరుపుతున్న పండుగలకు ఇవాళ మతోన్మాదులు, జిహాదీలు ఇవాళ అడ్డుకొని అమాయక హిందువులను హత్య చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ఇవాళ హిందువులపై దాడులు జరుగుతున్న తక్షణమే అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ హెచ్చరిస్తున్నాము జిహాదీలను, ఏదైతే అమాయక హిందువులపై అక్రమంగా ఇవాళ దాడులు చేసి భయభ్రాంతులు గురి చేస్తున్నారో తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలా. జిహాదీలు ఎలాంటి చర్యలు చేసినా ఎదుర్కొనేందుకు హిందూ యువత కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. ఇది ఒకటే హెచ్చరిస్తున్నాము, జిహాదీ ఏదైతే మతోన్మాదం పేరు మీద ఇవాళ దేశం మీద దాడి జరుగుతుందో దాన్ని తక్షణమే అరికట్టాలని చెప్పి తీవ్రవాదాన్ని అరికట్టి ఇవాళ హిందూ ప్రజల యొక్క శాంతి భద్రతను కాపాడవలసిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము.